ప్రజలు ఎక్కువగా మూఢనమ్మకాల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మూఢనమ్మకాలతో ఏకంగా ఓ గ్రామమే అదృశ్యమైంది. దెయ్యాలు వస్తున్నాయని, దెయ్యాల వలన ప్రజలు చనిపోతున్నారని టెక్కలి మండలం సీతాపురం గ్రామ ప్రజలు ఊరినే ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఇల్లు వాకిలి విడిచిపెట్టి సొంత భూములను సైతం వదులుకొని బతుకు తెరువు కోసం పట్టణాలకు వలస వెళ్లారు. అసలు సీతాపురం గ్రామం ఖాళీ అవడానికి గల కారణాలేంటి? అసలు ఆ గ్రామంలో దెయ్యాలున్నాయా? ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఈ భూమి మీద దేవుడు ఉన్నాడని ప్రజలు ఎంత నమ్ముతారో దెయ్యాలున్నది కూడా అంతే నమ్మకంతో ప్రజలు నమ్ముతున్న పరిస్థితి. అయితే నేను ఇప్పుడు వస్తున్న గ్రామం దెయ్యాలు ఉన్నావనే కారణంతో 40 ఏళ్ళ కిందట పూర్తిగా గ్రామమే ఖాళీ అయిపోయిందని చెప్తున్నారు. అసలు దెయ్యాలు ఉండేవే, ఉన్న వాళ్ళు ఎందుకు ఖాళీ చేశారు, అసలు దెయ్యాలు ఉంటావే తెలుసుకోవడం ప్రయత్నంలో భాగంగా ఇప్పుడైతే టెక్కలి నియోజకవర్గం సంబంధించిన సీతాపురం గ్రామం అయితే మనం వచ్చాము. సీతాపురం గ్రామం మనం చూసుకుంటే మన వెనక సుమారు 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఊరికి వెళ్ళడానికి కూడా ఎటువంటి రోడ్డు మార్గం కూడా లేదు. అయితే పక్కనే ఉన్న ఏదైతే చింతపల్లి గ్రామానికి సంబంధించిన కొంతమందిని అయితే ఆ ఊరు వెళ్దామని అడిగాము. అయితే అక్కడ దెయ్యాలు ఉంటావి, అక్కడికి వెళ్ళలేమని మాత్రం వాళ్ళు చెప్పారు. అయినప్పటికి కూడా ఐన్యూస్ ఎక్స్క్లూజివ్గా అసలు దెయ్యాలు ఉన్నావే 40 సంవత్సరాల కిందట అక్కడ ఏం జరిగింది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఈరోజు. మరి ఏమితో ఖాళీ అయిన సీతాపురం పక్క విలేజ్ చిరుతనాపల్లి గ్రామానికి సంబంధించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. అయ్యా చూసుకుంటే గతంలో 20-30 ఇల్లు కూడా ఉండేవని చెప్తున్నారు. దెయ్యాల భయంతో ఖాళీ చేశారని చెప్తున్నారు. అప్పట్లో చాలా మంది మరణించారని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం? అదే మా పిల్లప్పుడు కానీ మేము చూసేది కొంతవరకు ఉండేది. అలాగా ఇది చేసుకొని ఎలాగా ఏడు చేస్తాం ఆయన ముసలి ఉన్నాము, మాకెట్ పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల వంకనే ఏటో అయిపోతామని కొందరు ఊళ్ళంటే వెళ్ళిపోయి వాళ్ళు బతుకుతుండ్రు. కొందరు ఆ ధైర్యం ఎంచుకొని 2-3 ఇళ్ళు ఉండేవి. ఆ 3 ఇళ్ళు కుటుంబం కూడా జడిచిపోయి ఒకరు వాళ్ళ నరారిపురం ఒకరు, చిట్నాబెల్లి ఒకరు, దమర ఒకరు చేరిపోయి ఆ ఊరికి ఇప్పుడు ఊరు ఎవరు వెళ్ళరు. ఎందుకు వెళ్ళరంటే పాములు భయ్యాలు, పుళ్ళు భయ్యాలు, ఏం వేసేటానికి ఎలాగొస్తాయని అహంకరించుకుని ఉంటామని భయంకి వెళ్ళము. మేము కూడా వెళ్ళము. అంటే అప్పుడు దెయ్యాలు ఉండేవి, రాళ్ళు పడేవి, చెట్ల మీద నుంచి ఇసుక పడేది అని చెప్తున్నారు. అది వాస్తవేనా? అది పెద్ద పెద్ద మానులు ఉండేవి అనమాట. ఆ మానుల మీద దెయ్యాలుండి పెద్ద పెద్ద బండలు లాంటివి ఇసుకలాగా గల 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 రాల్పించుకొని ఉండేవి. వీళ్ళు జడిసి తలుపులు వేసుకొని ఇత్తలుగా వచ్చేవాళ్ళు కారు. ఎందుకంటే ఏమో ఏ దెయ్యం ఏమో వచ్చి మా పిల్లలకి తినేస్తాయటని వీళ్ళు కూడా జడిసిపోయి మరి అలా ఉండేవాళ్ళు. ఉండి ఆఖరికి ఏంటంటే మరి నాయన మనము కూడా వెళ్ళకూడదురా, మన పిల్లలకి తోలదురా అని మేము కూడా మాము చెప్పిన పిల్లలు జడిసి కూడా మేము ఆ ఊరికి వెళ్ళడం మానేసినాం. మానేసిన తర్వాత వాళ్ళు వచ్చేవాళ్ళు, మేము వెళ్ళాను. జడిసి అటు నుండి ఇటు నుండి తిరగడమే కానీ మేము వెళ్ళడం మానేను. ఇప్పుడు కూడా పెద్ద పెద్ద అడవులు ఉన్నాయి, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద ఫామ్లు ఉన్నాయి. మనము దెయ్యాలు ఉండడం వాస్తవేనా? మీ పెద్దలు చెప్పే వల్ల దెయ్యాలు ఉండేవనేసి, అది చనిపోవడం కూడా కొంచెం వీళ్ళు ఉరి పోసుకొని చచ్చిపోవడం ఇలాంటివన్నీ ఉండేవనేసి అంటారు. వాస్తవేనా? అప్పుడు పూర్వంలోన ఆ రకాలు అనేసి మేము కూడా చూడలేదు. కాబట్టి ఏమో ఒకవేళ దీనికి వాళ్ళకి కిట్టక దెయ్యాలకి జడిచి పెద్ద పెద్ద పిల్లలు చేసుకుని వాళ్ళలోనే ఇది అయిపోయి మనసులు ఇది లేక ఊర్లు వేసుకొని సావడము, బతకడం ఏదో ఎలా చేసుకొని చూస్తే ఇప్పుడు లేకపోతే ఆ భయంకి అలాగా చెట్టు మీద ఉండడము, ఎవడో ధైర్యం చేస్తే ఇప్పడం లేకపోతే లేదు. అంటే ఉరి పోసుకున్న వాళ్ళని బయటికి తీసేవాళ్ళు కూడా కాదా ఊర్లోనా? మరి ఎవరు తీస్తారు? అంత ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఎక్కిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు దెయ్యాలు ఏమి దెయ్యాలకే జడిసి మరి అటు వెళ్ళమంటే దెయ్యము, వేపకి వెళ్ళిపోతే ఏటో వస్తుందో, ఇటు వెళ్తే ఏటో వస్తుంది అని జడిసి ఎక్కి ఊరేసుకున్న వాళ్ళు కూడా అలా ఉండడం. అవులో అంటే ఆ ఇప్పుడు వచ్చి చిరుతనాబెల్లికి వస్తే నాయన మా ఊళ్ళు ఎనగ అయిపోయినారు రాని నాయన అంటే మా ఊరు మొత్తం వెళ్ళేవాళ్ళము, వచ్చేవాళ్ళము. వాళ్ళకి ఇప్పేసి దాన్ని పరుచుకొని ఇవన్నీ చేసుకొని వచ్చేవాళ్ళం అంతే. ఇప్పుడు మేము ఒకవేళ ఊరు వెళ్ళాలంటే పర్లే వెళ్ళొచ్చా? మీరు వెళ్ళొచ్చు కానీ ఏదో తోడు నేడు ఉంటే వెళ్ళండి. మేమంటే మేము ఇప్పుడు ఊర్లో ఏమున్నావు? ఇప్పుడు ఏటీ లేవు, అలా అడిగిపోయినది.
ఆ అడవిలోనికి వెళ్ళాలంటే అక్కడేదో పావుపడ్డ నుయ్యి కూడా ఉందని చెప్తున్నారు. ఉంది, పాత నూతులు ఉన్నాయి, ఉంటూ ఏం చేస్తాము, మనుషులు నూతులు ఉంటేమి లేకపోతే అని అవి కూడా పాడైపోయాయి ఆ నూతులు కూడా. ఇప్పుడు వెళ్ళామన్నా కూడా ఓ నాన్న వెళ్దాం రాంటని ఒక నలుగురు ముగ్గురు జట్టు అయిపోతే వెళ్తే ఆడు ముందు వెళ్తాడా లేకపోతే నేను ముందు వెళ్తానా అని ఆడి ముందు వెళ్ళిపోతే నా వెనక లేట్ వస్తుంది, నేను ఆడి ముందు ఆడి నేను తోసుకొని వెళ్ళిపోవడం. ఆడు ఇటు నుండి పలగరా నువ్వేటి తినేస్తుందిరా అనుకున్నా అంటాము, వచ్చా ఇల్లు చూడు ఇటు అప్పుడప్పుడు ఆడుతుంటాయి వాళ్ళ పాండ్రా గబగబ వెళ్ళిపోవడమే అంతే. ఎన్ని కుటుంబాలు ఉండేవయ్యా అప్పుడులోనే 20 కుటుంబం ఉండేవాళ్ళు. 20 మందిలోనికి వాళ్ళందరూ అటు ఇటు అయిపోయి సావుగా ఉండగా బతక్క 3 ఇల్లు ఉండేవి. ఆ 3 ఇల్లులు కూడా ఇప్పుడు దేశాలు పాలైపోయి ఉన్నారు. ఎవ్వరు అక్కర్లేదు, పెద్ద అడవి అయిపోయినది. పెద్ద ఇప్పుడు వెళ్ళాలంటే మాకు కూడా భయ్యాలి. ఎందుకంతవా ఏ చెట్టు నుండి ఎక్కడికి వచ్చి మాకేం మింగేస్తాయట మాకు భయంకి మేము వెళ్ళడం మానేసినాం. దెయ్యాలు మరి మింగవా ఇప్పుడు ఏమైనా రాత్రులు రాత్రులు అంటే ఇంక వెళ్ళలేము. ఇప్పుడు మట్టి మధ్యాహ్నం అంటే నీ తోటలోనికి వెళ్ళడానికి కూడా భయం పుట్టిపోతుంది. అవునా? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు నిమ్మకాయలు గట్రా ఏమైనా తీసుకుని వెళ్తే పర్వాలేదా? నిమ్మకాయల నీ మన ధైర్యంకి నిమ్మకాయలు పట్టుకోవడం కానీ బాబు, మరి అందులో మిగిలిపోయింది ఎట్లేదు ఏం దెయ్యాలు మరి ఊర్లో ఇదటి ఆడి అయిపోతారు దెయ్యాలు చేరవా ఊర్లోనా? ముందు దెయ్యాలు ఉన్నాయని ఊరు ఖాళీ ఇప్పటికి వాటికి రాజ్యం అయిపోయింది. ఇప్పుడు కూడా ఉన్నాయి. చూసారా, ఏదైతే పక్కన సీతాపురం గ్రామం పక్కన చిరుతపల్లికి సంబంధించిన వ్యక్తి మనతో చెప్తున్నారు. ఎప్పటికి కూడా అక్కడ దెయ్యాలు ఉన్నామని చెప్తున్నారు. మీరు కూడా వెళ్ళలేరని చెప్తున్నారు. మనం కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈయన కూడా అప్పటికి ఈయన వయసు 10 సంవత్సరాల వయసు ఉండేది అంటున్నాడు. అప్పట్లో చాలా మంది ఆ ఊరిలో చెట్లకి ఉరు పోసుకుని కూడా చనిపోయారని చెప్తున్నారు. ఉరు పోసుకున్న వ్యక్తులని కిందకి దించడానికి కూడా సాహసించే వాళ్ళం కాదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆ ఊరిలో దెయ్యాలు ఉన్నావా లేవా, ఎందుకు ఆ ఊరు ఖాళీ అయింది, ఊర్లోనికి వెళ్ళే ప్రయత్నంలో భాగంగా మనం కూడా ప్రయత్నం చేద్దాం. ఇది ఇంతకు ముందు మనం చూసుకుంటే ఇప్పుడు ఆ ఊరికి రేషన్ ఇచ్చిన వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. రేషన్ ఇచ్చిన వ్యక్తి ఏదైతే చిరుతులపల్లి సంబంధించి పంచాయతీ సంబంధించి ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు బట్టి ఆ ఊర్లో ఉంటున్నారు? ఏ ఊరు? మా చిరుతులపల్లి అండి. నేను ఇప్పటికి 36 సంవత్సరాలు అవుతుందండి చిరుతులపల్లి ఉండి. నేను ప్రస్తుతానికి చిరుతులపల్లి జీవనం చేస్తున్నాను. జీవనాధారం కూడా అక్కడ నుంచే చేస్తున్నాను. ఇప్పుడు సీతాపురంలో ఉన్న వారికి ఎవరికైనా మీరు రేషన్ ఇస్తున్నారా? సీతాపురం వాళ్ళు కూడా అక్కడ లేరండి, ఆ విలేజ్లో లేరు. మా ఊర్లో ఒకరు ఉన్నారు, వాళ్ళ నరహరపురంలో ఒకరు ఉన్నారు, దమర్లో ఒకరు ఉన్నారు. వాళ్ళకి వెళ్తే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుందండి. అంతకుమించి మరి ఇక్కడ మరి తక్కిన అంటే మరి ఎక్కడ వెళ్ళారు అనేది మనకి తెలియదు. మా చిన్నప్పుడు మేము చూడలేదు. అంటే ఇప్పుడు మీ తాతలు కానీ మీ నాన్న కానీ అక్కడ దెయ్యాలు ఉండేవి, దెయ్యాల వల్లే ఊరు ఖాళీ అయిందని ఏమైనా చెప్పిన పరిస్థితి ఉందా? మా తాత తండ్రులు మాత్రం అలాగే చెప్పేవాళ్ళు, అటు వెళ్ళకండ్రా దెయ్యాలు ఉంటాయి, అవి తిరిగితే తోటలోకి వెళ్ళి ఇబ్బంది పడ్డం ఎందుకు, మేమే జడిసేవాళ్ళము అనేసి చెప్పేవాళ్ళు. మేము కూడా అంతగా వెళ్ళేవాళ్ళం కాదు. ఏదో పెద్దవాళ్ళు ఉంటే వెళ్ళేవాళ్ళం, లేకపోతే లేదు ఆ విలేజ్కి వెళ్ళడానికి. సరే, ఇది ఏదైతే ఈ చిరుతునపల్లికి సంబంధించి రేషన్ ఇచ్చిన వ్యక్తి ఈ వ్యక్తి కూడా చెప్తున్న పరిస్థితి ఏంటంటే వాళ్ళ పూర్వీకులు, వాళ్ళ తాతలు, వాళ్ళ తండ్రులు కూడా అక్కడ దెయ్యాలు ఉండేవని అక్కడికి వెళ్ళవద్దని చెప్తున్నారని అయితే ఈయన కూడా చెప్తున్నారు. అయితే మనం ఇప్పుడు ఏదైతే ఈ చిరుతునపల్లికి సంబంధించిన విలేజెస్తో మనం మాట్లాడాము, ఇప్పుడు ఆ సీతాపురం ఏదైతే దెయ్యాల భయంతో ఖాళీ అయిన ఊరు కూడా వెళ్ళి అక్కడ ఏముంది అసలుకి వాస్తవ పరిస్థితులు ఏమన్నావో మీకు చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. ఇప్పుడు కిలోమీటర్న్నర మనం ఏదైతే వెళ్ళి పొదలు వెళ్ళి పొలవాళ్ళు వెళ్ళి గట్రా నడుచుకొని వచ్చామో, అయితే అల్టిమేట్గా మనం చూసుకుంటే ఫైనల్గా ఏదైతే దెయ్యాలు ఉన్నవి అని భయపడి 40 ఏళ్ళ కిందట ఖాళీ చేసిన సీతాపురం గ్రామంలో ప్రస్తుతం ఉన్నాము. మనం ఊరు ఎంట్రన్స్ చూసుకుంటే అమ్మవారిని చెప్తున్నారు. అమ్మవారికి సంబంధించి ఏదైతే వరి ధాన్యం కూడా ఇక్కడ వేసి ఉన్నవి, గాజులు కూడా ఇక్కడ ఉన్నవి. మనం చూసుకుంటే ఇక్కడికి ఎప్పటికీ మనుషులు వస్తున్నారు. అమ్మవారికి మొక్కి వాళ్ళు తమ తాలూకా నైవేద్యాలు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మనం కూడా ఎందుకంటే దెయ్యాలు ఉన్నవి అని చెప్తున్నారు కాబట్టి ఈ అమ్మవారికి మొక్కుకున్న తర్వాత ఊరు పరిస్థితి ఎలా ఉంది, ఊరు ఏ శిథిలావస్థలో ఉంది, అసలు ఊరిలో ఉన్న పరిస్థితులు ఏంటి, వాస్తవంగా దెయ్యాలు ఉన్నావో లేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం అయితే అమ్మవారి తాలూకా ఆశీస్సులు మనం తీసుకొని ఊర్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం.
సీతాపురం గ్రామం సంబంధించి ఏ నివాస ప్రాంతాలు ఉన్నావో నివాస ప్రాంతాల దగ్గర మనం ఉన్నాము. మనం చూసుకోవచ్చు ఇవన్నీ కూడా 40 సంవత్సరాల క్రితం సంబంధించి మట్టిల్లు పూర్తిగా భూస్థాపితం అయిపోయిన పరిస్థితి ఉంది. ఇది అంతా సుమారు 20 నుంచి 25 గృహాలు ఉండేవని చెప్తున్నారు. అయితే పక్కన విలేజ్ సంబంధించిన వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఏంటంటే మనం రిక్వెస్ట్ చేశాము, ఎందుకంటే రాత్రి టైం అవుతుంది, దెయ్యాలు ఉన్నామని చెప్తున్నారు కాబట్టి ఒకవేళ ఉండి మనం కూడా భయపడే పరిస్థితి ఉంటుందనేసి ఆయన హెల్ప్ తీసుకున్నాం. శ్రీనివాస్ అని మనతో పాటు ఉన్నారు. అసలు శ్రీనివాస్ గారు, ఏంటి 40 ఏళ్ళ కిందట ఇక్కడ దెయ్యాలు ఉండేవి, అందువల్ల ఇల్లు ఖాళీ చేసామని చెప్తున్నారు, వాస్తవేనా? అది వాస్తవేని అప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు. అప్పుడు నేను చిన్నవాడిను. అప్పుడు ఇక్కడ నేను ఉండేటప్పటికి ఇల్లు లేవు, సుమారు 50 ఇల్లు ఉండేవి ఇక్కడ. అప్పుడు ఏదో సంథింగ్ జరిగి ఇక్కడ దెయ్యాలు ఉన్నాయని ఇక్కడ నుండి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ప్రస్తుతానికైతే ఇక్కడ ఎవరు ఉండట్లేదు. అంటే మనం చూసుకుంటే ఇక్కడికి మీ ఊర్లో చాలా మందికి అడిగాం రమ్మని చెప్పి, ఎవరు కూడా రామని చెప్పారు. కొంతమంది మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, మీరు రామని చెప్పారు. అసలు ఏంటి అంత భయంకరమైన విలేజ్ ఇది? నైట్ టైంలో అటువంటి భయంకరమైన తోటలు చూస్తే భయం వేస్తుంది. అందుకే దారి కూడా ఉండదు. అక్కడ తోటలే ఎక్కువ ఉంటాయి కాబట్టి భయంకి ఎవరు రావట్లేదు. అంటే దెయ్యాలు ఉన్నామని ఊరు ఖాళీ చేస్తారా ఏంటి? అప్పుడు చిన్నప్పుడు అనుకున్న కథలు మీకు తెలియదు? కథలు అనుకున్న కథలు అయితే దెయ్యాలు ఉన్నాయి, ఏదో సంథింగ్ జరిగిందని ఖాళీ చేసి వెళ్ళిపోయారు. జనాలు చనిపోవడం వల్ల ఏదో సోకింది, ఏదో సోకి అందరూ చనిపోవడం వల్ల మరణాలు ఎక్కువ, అందరూ చాలా మంది చనిపోవడం వల్ల ఖాళీ చేసి వెళ్ళిపోయారు. నా పేరు రామారావు, బౌర్సింగి రామారావు. ఇక్కడ ఏంటంటే ఊరు అనేది ఉండేది ఇంతకుముందు, ఇంచుమించు 20-30 ఇళ్ళు ఉండేవి. కానీ అది క్రమేపీ అలాగలాగా ఊళ్ళు కనుమరుగైపోయింది. ఎందుకంటే మరి ఇక్కడ నివాసం ఉండే వాళ్ళందరూ కూడా అలాగ ఒక్కొక్క ఊరు విడిచి వెళ్ళిపోయారు. ఇడిచి వెళ్ళిపోయిన తర్వాత సుమారు ఒక 20-30 దెయ్యాల వల్ల వెళ్ళిపోయారు, ఎక్కువ మంది చనిపోవడం అలా జరిగిందని అంటున్నారు. అది మాత్రం మాకు తెలియదు. ఏంటంటే ఆ విధంగా ప్రచారం అయింది. మరి ఎందుకంటే ఇక్కడ నివాసం ఉన్న వాళ్ళకి ఇక్కడ మంచి జరగకపోవడం వల్ల వాటి మీద ప్రచారం మాత్రం జరిగింది. మంచి అంటే ఎలాంటి మంచి జరగలేదు అంటారు? అంటే మరి ఇల్లు ఒక 20-30 ఇల్లు ఉండేవి కదా, ఉన్న తర్వాత ఆ పక్కన ఒక ఇల్లు, మరొక పక్కన మరొక ఇల్లు అలాగా ఉంటే అభివృద్ధి అయ్యింది. కానీ ఉన్ని ఊళ్ళు, ఆ ఉన్ని కుటుంబాలు వేరే ఊళ్ళకి వెళ్ళిపోవడం వల్ల అలాగలాగా ఒక 2-3 ఇళ్ళు లాస్ట్కి మిగిలినాయి. వాళ్ళు కూడా మరి ఎక్కడ ఉండకంట మరి 2-3 ఇళ్ళతోటి ఈ తోటల్లో ఉండలేమనేసి బయటకు వెళ్ళిపోయారు. అది వాస్తవం. అది దెయ్యాలు ఉండేవే నమ్మకం కూడా ఒకటి ఉంది. ఉంది మరి తక్కువ. ఇప్పుడు ఆ ప్రచారం కూడా జరిగిపోయింది. మరి అలాగే ఇక్కడ మనుషులు కూడా అలాగే ఆ విధంగా వెళ్ళిపోయారు కదా, ఒకరికొకరు ఇడిచిపెట్టేసి. అందుకు ఏవైతే సీతాపురం గ్రామానికి సంబంధించి మంచి నూతి బావి అయితే ఉంది, అప్పుడు గ్రామస్తులందరూ ఎక్కడి నుంచే నీరు తీసుకెళ్ళారు చెప్తున్నారు. అక్కడ కూడా వెళ్తున్నాం, ఎందుకంటే ఇక్కడ ఉన్న పక్క గ్రామస్తుల సహాయంతో మనం అక్కడ కూడా వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నాము. పూర్తిగా చూసుకుంటే ఇప్పుడు టైము ఈవినింగ్ 6 అవుతున్నప్పుడు కూడా పూర్తిగా చీకటిగా మారిపోయిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే కొంత రిస్క్తో మనం వెళ్తున్నాం అనుకోవచ్చు, ఎందుకంటే అందరూ కూడా ఇక్కడ దెయ్యాలు ఉన్నావని నమ్ముతున్నారు. అసలు దెయ్యాలు ఉన్నావే లేవని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఊరు ఎందుకు ఖాళీ అయ్యిందనేసి మనం ఒక అన్వేషణలో భాగంగా అయితే మనం ఈ సాహసం అయితే చేస్తున్నాం అనుకోవచ్చు. సీతాపురం గ్రామంలో మనుషులు ఉండేవారు అనడానికి సాక్ష్యంగా నిలుస్తుంది అక్కడ మనకు చూపిస్తున్న కరెంట్ పోల్. అంటే ఇక్కడ కరెంటు పోలు, విద్యుత్ సౌకర్యం కూడా ఉండేది. మరి ఇంత సౌకర్యం, ఇంత నాగరికతగా ఉన్న ఈ గ్రామము ఎందుకు ఖాళీ అయ్యిందనేది మాత్రం $1 మిలియన్ ప్రశ్నగానే మాత్రమే మిగిలిపోయింది. మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉన్న కరెంటు పోలు కూడా దాని సాక్ష్యంగా నిలుస్తుంది. అంటే 40 సంవత్సరాల కిందటే ఇక్కడ కరెంటు కూడా ఉండేదానికి ఆనవాలుగా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా గోడలు కూడా పూర్తిగా భూస్థాపితమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా సీతాపురం గ్రామం అనేది ఖాళీ అవడానికి ఇక్కడ ఉన్న కొంతమంది భూస్వాముల తాలూకా
ప్లాన్లో భాగంగానే ఖాళీ అయిందని మాత్రం ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మనం మీడియా ముఖంగా ఎవరు చెప్పనప్పుడు కూడాను ఇక్కడ ఎవరైతే సుమారు 50 నుంచి 60 కుటుంబాలకు సంబంధించిన గిరిజన గ్రామస్తులు అయితే ఇక్కడ నివాసం ఉండేవాళ్ళు, గిరిజన గ్రామస్తులని ఇక్కడి నుంచి తరలించడంలో భాగంగానే ఈ దెయ్యము అనేది ఒక నానుడు అనేది ఇక్కడ వ్యాప్తి చెందించారు. అందులో భాగంగా ఇక్కడ జరిగిన మరణాలకు కూడా దెయ్యమే కారణం అనేసి వాళ్ళకి అపోహలు పడేలాగా చేశారని మాత్రము ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ దెయ్యాలు ఉండేవంటే మనం ప్రస్తుతం కూడా ఇక్కడ ఏదైతే గ్రామం ఉందో ఈ గ్రామంలో మనం ఉన్నాము, ఇలాంటి ఆనవాళ్ళు కూడా ఇక్కడ లేవు. అయితే ఈ గ్రామస్తులు చేసుకున్న భూమి మొత్తం కూడా ఇప్పుడు భూస్వాముల తోలక ఆధీనంలో ఉన్నామని మాత్రం చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు ఏదైతే రికార్డులో ఉన్న ఈ సీతాపురం గ్రామానికి సందర్శించి అసలు ఈ గ్రామంలో వాస్తవంగా ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయాలని మాత్రం ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. సీతాపురం ఏదైతే దెయ్యాల గ్రామం ఉందో దెయ్యాల గ్రామం సంబంధించి మంచినీటి బావి దగ్గర ఉన్నాము. మనం ఇక్కడ చూసుకోవచ్చు 1985-86 సంవత్సరం సామూహిక నూతుల పథకం, అప్పట్లో సామూహిక నూతుల పథకం గుండా ఈ బావిని అయితే తవ్విపెట్టారు. అయితే మనం చూసుకుంటే అసలుకి ఇక్కడ ఎటువంటి దెయ్యాలు కూడా లేవు, వాస్తవానికి అయితే ఎటువంటి దెయ్యాలు కూడా లేవు. ఎందుకంటే మనం కొంతమంది గ్రామస్తుల సహాయంతో ఇక్కడికి వచ్చాము, ఇక్కడ మంచినీటి బావిని కూడా చూసాము. మంచినీరు కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. అంటే ఇక్కడ ప్రజలు ఏదైతే తన జీవన విధానాన్ని కొనసాగించడానికి అనుకూలమైన ప్రదేశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా దెయ్యాలు ఉన్నావని గ్రామంలో, ఎందుకంటే గ్రామంలో 40 సంవత్సరాల కిందట ఒరిస్సా మరణాలు జరిగేవని, ఒరిస్సా మరణాల్లో భాగంగా ఇక్కడ అప్పట్లో కొంత అవేర్నెస్ లేకపోవడం వల్ల ఊరికి దెయ్యం పట్టిందని, ఈ ఊరిలో ఉంటే జరగదు అనేసి ఒక అపోహతోని ఊరు మొత్తం కూడా ఖాళీ అయిపోయింది. ఇక్కడ మనం చూసుకుంటే దట్టమైన అడవిలా మనకు కనిపిస్తుంది. ఏవైతే పాడుబడ్డ ఏవైతే గోడలు కూడా మనకు కనిపించేవి, అంతేవిధంగా చూసుకుంటే అమ్మవారి కోవులను కూడా మనం చూసాము. వస్తున్న తోవల్లో మనము చాలా సాహసోపేతంగా అయితే మాత్రము ఏవైతే ఆ జుగురుగా ఉన్న ఆ దుంకల నుంచి కూడా మనం వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికి కూడా ఈ సీతాపురం గ్రామం సంబంధించి అయితే ఎటువంటి దెయ్యాలు కూడా లేవు. వాళ్ళలో ఉన్న భయము, ఎందుకంటే అప్పట్లో ఏదైతే మెడికల్ పరంగా కూడా కొన్ని అనారోగ్య సమస్యలు రావడంతో కొంతమంది మరణించారని ఇక్కడ ఉన్న పెద్దలు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా గ్రామంలో పూర్తిగా మనం పరిశీలించాము, ఇక్కడ ఎటువంటి దెయ్యాలు కూడా లేవు. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ గ్రామంలో నివాసయోగ్యంగా ఉంది కాబట్టి దీనికి సంబంధించిన రోడ్డు మార్గం గుండా వేసి ఇక్కడ ఏమైనా ప్రజలు నివసించే విధంగా ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని మాత్రం ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సీతాపురం గ్రామానికి సంబంధించి ఏదైతే సీతాపురం గ్రామానికి ఇల్లరికం అల్లుడుగా వెళ్ళిన నాగేశ్వరరావు అయితే ముగులుపాడు నాగేశ్వరరావు అయితే మనకి ఇప్పుడు తారసపడ్డారు. అయితే ఇంతవరకు కూడా ఆ గ్రామంలో నివాసించిన వారు ఎవరైనా ఎదురు పడతారేమో, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామని చూసాము. అయితే అనుకోకుండా మనకి నాగేశ్వరరావు కూడా అదే గ్రామంలో అదే ఊరికి సంబంధించిన ఆడపిల్లను పెళ్లి చేసుకుని ఇల్లరికి అల్లుడుగా ఆ గ్రామంలో కొన్నాళ్ళ పాటు జీవించానని చెప్తున్నారు. అసలుకి ఇంతకీ సీతాపురం గ్రామానికి సంబంధించి దెయ్యాలు ఉండేవా లేవా, ఎందుకు ఊరు ఖాళీ చేశారో ఈయన మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాగేశ్వరరావు గారు, ఇప్పుడు ఆ గ్రామం మేము వెళ్ళిన తర్వాత చూస్తే పూర్తిగా పారుబడ్డ ఇల్లు కనిపించేవి, అలాగే మంచినీటి బావి కూడా ఉంది, అమ్మవారి గుడి కూడా ఉంది. ఇంత మంచి గ్రామాన్ని ఎందుకు ఖాళీ చేశారు? ఖాళీ చేశామంటే అక్కడ వాతావరణం కూడా ఈ దెయ్యాలు రాత్రులు కూడా జరిపించేవి, లైట్లు కనిపించేవి, ఇదివే మోడల్ ఇలా కనిపించేవి. నువ్వు ఎలా ధైర్యం చేసి అక్కడ ఉండగలవు? దాన్ని బట్టి మేము కూడా మరి అక్కడ ధైర్యం చేయలేకపోయాం. మా అత్త అప్పుడు దాసరాలు 7 చేయదులేరనేది వీళ్ళకి అందరూ తెలుసును. అది 7 చేతులేరనేది అది ఉన్నని చెప్పు పర్వాలేదు, అది దోసరాలే మా అత్త. అది ఎన్ని ఇల్లు ఉండేవి అక్కడ? 20 చిల్లర ఉండేవండి, ఉండేవి. అలాగా రాను మరి ఒక ఇల్లు కూడా లేకుండా అయిపోయింది. ఇంకొక మాట అంటున్నారు, అక్కడ గ్రామంలో వరుసగా మరణాలు జరిగేవి, ఎందుకు చనిపోతున్నారో తెలిసేదే కాదు, అందువల్లే ఇల్లు ఖాళీ చేసామంటున్నారు. జరిగేవి టెక్క బాగోలేదని టెక్కలకి వెళ్ళి అటు వస్తారు చనిపోయారు.
ముసలి వాళ్ళు చనిపోయాలో కుర్రవాళ్ళు మొదలెట్టే గట్టి ఉండేలాంటి అందరూ చనిపోంటారు. అందరూ చనిపోయారు. చనిపోయారు. మీ కుటుంబంలో అలాగే ఎవరైనా మా కుటుంబం నేను లేచిన అప్పటి నుండి మరి వాతావరణం మీ అత్తాల అన్నయ్యలు కానీ లేదు. వాళ్ళ అప్పుడు చనిపోంటారు కానీ తర్వాత నేను వెళ్ళిన నుండి మరి లేదు. మరి అక్కడ ఉండడానికి వాతావరణం చూసి జరిసిపోయాము, మరి అక్కడ లేము అని చెప్పాను కదా. నరారిపురం అనే గ్రామానికి చేరిపోయాము, 5 సంవత్సరాలు అయింది. అక్కడ నుండి మళ్ళీ అక్కడ బాగోలేదు అని మళ్ళీ ఈ ఊరికి ఆస్తి కొనుక్కొని ఈ ఊరికి మళ్ళీ చేరిపోయినాం, దగ్గర ఉంటుందని. అంటే దెయ్యాలు గట్టి ఏమీ ఉండవు, మీరు ఒట్టు కొట్టినే అపోహ కల్పన అది, వాళ్ళు భయపడి ఊరు ఖాళీ చేశారు అంటున్నారు. లేదు దాని గురించి కాదు, ఇప్పుడు అనకూడదు కానీ మనిషిలాగే కనిపించేవండి. మనిషి ముసిమేసినట్టు తెల్ల కనిపించేవి. నువ్వు ఎలా దేని చేస్తావు? ఎప్పుడు చూసారా మీరు దెయ్యాన్ని? చూసాము మరి తెల్లగా ఈ మనుషుల్లాగే. ఇప్పుడు నగరపురంలో కూడా చూశారు అందరూ, పగలే పట్టపగలు ముసిమేసి తెల్ల కనిపించి మనుషుల్లాగే. అంటే దెయ్యాలు వచ్చేటప్పుడు ఎలా ఉండేది అక్కడ వాతావరణం? ఇప్పుడు అనకూడదు కానీ అక్కడ వాతావరణం అంటే మామూలు మనుషుల్లాగే కనిపించేవండి. రావులు వేసేవాళ్ళు, ఇసుక పడేదని అది నైట్ పూట అవి జరిగేవి, రాత్రిపూట జరిగేవి. పొద్దుపోతే 6-7 అప్పుడు వాళ్ళని జరిపించేవి. కానీ పగలు 1 గంట ఇలా టైం అప్పుడు చాలా మందికి కనిపించేవి. మనుషులని చిన్న పిల్లల్లాగా కొల్లోళ్ళు కూడా చాలా మంది చూశారు. అంటే ఇప్పుడు కూడా అక్కడ దెయ్యాలు ఉన్నాయి. మరి అక్కడ నుండి వచ్చేమాట పరిచయం మనకి లేదు. ఎక్కడో తోటలలో జరిపించింది ఏటో జరిపించని అని చెప్తాండ్రు కానీ మరి మనం వెళ్ళడం లేదు. ఇంకొకటి విన్నాము, అక్కడ ఎవరైనా చనిపోతే చనిపోనులు గుర్తుగా ఒక రాయి పాతేవాళ్ళని అంటున్నారు, వాస్తవమే? అది అప్పుడు పాతే శుద్రోజులు రాళ్ళు ఉన్నాయండి, ఉన్నాయి. ఆ తోటలో ఉన్నాయి. ఒక అనకూడదు కానీ ఇంత మరక రాళ్ళు ఉన్నాయి. చనిపోయిన తర్వాత రాళ్ళు పాతారు ఉన్నాయి ఇప్పుడు కూడా. అది మరి కలపలేదు అవులు. అంటే ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కూడా మేము చూసాం, అక్కడ అమ్మవారికి ఏమైనా పూజించడానికి మీరు వెళ్తున్నారా? వెళ్తుంటాం. అది వెళ్తుంటాం. అంటే ఒకవేళ ప్రభుత్వం మీకు అక్కడ రోడ్డు మార్గం వేసి అక్కడ నివాసం ఏర్పాటు చేస్తామంటే మీరు వెళ్ళిన పరిస్థితి ఏమైనా? మేము అక్కడ ఉండలేమండి, అలాంటిదని మరి ఇంకో ఉండగలమా? ఉండలేము అక్కడ. ఇప్పుడు సుమారు 30 కుటుంబాలు 25 కుటుంబాలు ఉండేవంటున్నారు. వీళ్ళకి సంబంధించిన భూములు ఏవయ్యేవి? ఆ భూములు ప్రజల పాలైపోయినాయండి. వీళ్ళందరికీ తెలుసును, మా ఊరికి అందరికి. భూస్వాములు స్వాధీనం చేసుకున్నారా లేకపోతే ఏంటి? భూస్వాములు అప్పుడు స్వాధీనం, ఇప్పుడు నరసింపల్లి మేము ఆ భూములే దుంతాను ఏంటి, మెట్టుబడి చేసి మేము దుంతాను. వాళ్ళకి భాగాలు కూడా ఇవ్వడం లేదు. మాకు పాస్బుక్లు కూడా ఇస్తామన్నది ఇవ్వలేదు. అంటే మిమ్మల్ని ఖాళీ చేయడానికే ఈ దెయ్యాల భయం పెట్టారని కూడా అంటున్నారు. ఎవరైతే అది వాస్తవనే? అది మీకు ఖాళీ చేయడానికే ఈ దెయ్యాల భయం కూడా పెట్టారంటున్నారు. దెయ్యాలంటే మనం చూసేవాళ్ళం కాబట్టి అది, కానీ ఆ దెయ్యాలు కరెక్టే కానీ అవులో భయం పెట్టారని జడిచిపోవడం అదేట్లేదు. లేదు, వాస్తవంగా ఉన్నాయి కానీ అవులు జడిపించేసి ఇది కాదు, అదేట్లేదు. ఓకే. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 4 ఆడపిల్లలు. మీ అత్తగారు కాలం చేశారు? చనిపోండి మా అత్తగారు. ఓకే. అయితే ఇది ఏదైతే ఈ సీతాపురం గ్రామానికి సంబంధించి మనకి ఆ గ్రామంలో నివాసం ఉంటున్న నాగేశ్వరరావు చెప్పిన మాటలు ఏమంటే, నేను కూడా దెయ్యాలని చూసేవాడినని, దెయ్యాల కారణంగా మరణాలు కూడా జరిగేవని, రాత్రుల పూట చూసుకుంటే ఈ దెయ్యాలకు సంబంధించిన శబ్దాలు వచ్చేవని, ఆ భయంతోనే ఊరు ఖాళీ చేశామని మాత్రం చెప్తున్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన భూములు మాత్రం ఇప్పుడు భూస్వాముల చేతిలోనికి వెళ్ళిపోయాయి. ఇప్పుడు మాకు ఎటువంటి భూములు లేవు కూడా అని చెప్తున్నారు. అయితే దెయ్యాలు ఉన్నావా లేదా అనేది మనం ఆలోచిస్తే ఈయన చెప్తుంది అయితే దెయ్యాలు ఉన్నావని చెప్తున్నారు. మరికొంతమంది చెప్తుంది ఏంటంటే దెయ్యాల భయాన్ని పెట్టి ఇక్కడ ఊరిని ఖాళీ చేశారని చెప్తున్నారు. ఊరిలో అన్ని మౌలిక వసతులు ఉన్నవి, తాగే నీళ్లు కూడా ఎప్పటికి కూడా చాలా స్వచ్ఛంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా ఏదైతే సీతాపురం గ్రామం సంబంధించి దెయ్యాల వల్లనే ఊరు ఖాళీ అయ్యిందనే మాట మాత్రం కొంత వినడానికి కొంత నమ్మశక్యంగా లేనప్పటికి కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్న పరిస్థితి బట్టి నమ్మవలసిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది.